ఈ జీడీ కార్స్‌లో వచ్చేసి ప్రతి ఒక్క కార్‌కి దాని బయోగ్రఫీ అయితే పెట్టారనమాట. అంటే అది ఎన్ని ఇయర్స్ ప్రొడక్షన్ చేశారు, ఎన్ని కార్స్ అమ్మారు, ఎంతమంది కలిసి ఈ కార్‌ని తయారు చేశారు, అండ్ ఆ కార్ నేమ్ ఏంటి అని, అండ్ ఆల్సో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కార్ ఎవరు యూజ్ చేశారు అలా ఇచ్చారనమాట. సో, నాకైతే ప్రతి ఒక్క కార్ నచ్చింది. అండ్ ఇవి ఇండియాలోనే కాదు, ఫ్రాన్స్, ఇటలీ ఇట్లా వేరే దేశాలలో నుండి కూడా కార్స్ తెచ్చి పెట్టారనమాట. సో, మనకి ఈజీగా అక్కడ అర్థమైపోతది. ఎందుకంటే బోర్డ్ పెట్టారు. లైక్ ఏ ఏ కార్ ఎక్కడి నుండి వచ్చింది, అండ్ కొన్ని కార్స్ వచ్చేసి జీడీ గారికి గిఫ్ట్ ఇచ్చారంట. సో, వాళ్ళ నేమ్స్‌తో సహా మనకు మెన్షన్ చేస్తారు ఇది గిఫ్ట్ ఇచ్చారు అని. అండ్ మనకి కార్‌లో ఏ ఏ ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఎలా రన్ అవుతాయి అంటే గేర్స్ ఉంటాయి కొన్ని దానికి, అంటే బ్రేక్ ఎలా వస్తది, అలాంటివన్నీ లోపలున్నవన్నీ ఇక్కడ పెట్టారనమాట. ఇదొచ్చేసి గేర్స్ అంట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అలా ఉంటది కదా అది. సో, ఇది మనకు చూడగానే ఈజీగా అర్థమైపోతది. సో, అక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తే అది వర్క్ అవుతూ ఉంటది. సో, ఎట్లా వర్క్ అవుతుందో కూడా మనం చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క కార్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది. అసలు ఒక్కటి కూడా కామన్‌గా లేదు. కొన్నైతే ఇంత చిన్నగున్నాయో కార్స్. ఎంత బావుందంటే చిన్న పిల్లలుకి ఈ మధ్య వస్తున్నాయి కదా కార్స్ నడపడానికి, అలా ఉన్నాయన్నమాట. అప్పట్లో అలాంటివి యూజ్ చేశారు. బట్ ఇప్పట్లో అయితే అవి లేవు. బికాజ్ బస్సు, లారీ అలా ఎళ్ళే వాళ్ళకి కింద ఉన్నవి కనిపించవు కాబట్టి మేబీ పెట్టలేదేమో. సో, చూసారా ఎంత చిన్న చిన్న పిల్లల కార్లలాగా ఉన్నాయి కదా! భలే ఉన్నాయి. కొంతమందికి కార్స్ అంటే పిచ్చి ఉంటది కదా! వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసుకుంటారు ఏ కార్ ఏంటి అని. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉన్నాయి. చూసారా, ఫ్యాన్ ఉంది కార్‌లో. నిజంగా ఫస్ట్ టైమ్ చూస్తున్నా అలా ఒక ఫ్యాన్ ఉండడం.